ఇది చాలా నిన్న కూడా మనం మాట్లాడాము. చంద్రబాబు నాయుడు 1-2 సార్లు సింగపూర్లో గత ప్రభుత్వం తప్పు చేసింది. నేనైతే వ్యక్తిగతంగా తప్పో ఒప్పో ప్రభుత్వాలు దేశంలో చేసుకుంటే మనం మాట్లాడాలి, కానీ ఇంకో దేశం దగ్గరికి వెళ్ళి మేము తప్పు చేసాము మీరు రండి అని సింగపూర్ ముందు చెప్పుకోవాల్సిన అవసరం లేదంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గౌరవానికి సంబంధించిన అంశం అది. రెండవది, సింగపూర్ ఏమీ చేయలేదా? సింగపూర్ పొరపాటే లేదా? అసలు సింగపూర్ అలా మధ్య ఎలా వెళ్ళిపోయింది? దాని మీద ఎందుకు న్యాయపరమైన పోరాటం చేయలేదు? ఉదాహరణకు వర్మ మీరు నేను ఒక ఒప్పందం చేసుకొని ప్రవేశించాము. ఆ తర్వాత నా స్థానంలో వేరే ఆయన వచ్చి మిమ్మల్ని వెళ్ళిపోమంటే మీరు నా హక్కు ఉందని మీరు వాదించాలి కదా, అదేం చేయలేదు కదా. మూడోది, కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా దీంట్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగింది ఇది. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా లేదు కాబట్టి మేము బయటికి వెళ్ళిపోతున్నామని సింగపూర్ అప్పుడు అధికారికంగా ప్రకటన చేసింది. అవన్నీ ఆ పత్రాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి దీన్ని ఏదో వైసీపీ వర్సెస్ టీడీపీ అంశంగా మార్చడం అనేది నిజానికి కొంచెం అవాస్తవికమైంది. నేను మళ్ళీ అవన్నీ సరిచేస్తాను, మళ్ళీ భాగస్వాములుగా రమ్మని నేను పిలుస్తున్నాను ఈ పద్ధతిలో చంద్రబాబు చెప్పారు. కానీ స్పష్టంగా ఆ దేశ మంత్రి, అది కూడా మానవ వనరుల మంత్రితో మాట్లాడారు. ఆయన వాణిజ్య మంత్రి అది కూడా కాదు, టాన్స్లీనా సంథింగ్ ఆయన పేరు.